హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చాలా హెల్తీ డేట్స్ కేక్ చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా ఖర్జూరాలని గింజలు తీసేసుకొని అవి మునిగేదాకా పాలు పోసేసుకొని ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఖర్జూరాలని పాల నుండి వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్మూత్గా పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం యాడ్ చేసుకొని దీంట్లోనే హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ పిండికి బదులు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్, గోధుమ పిండి ఇవంతా కాకుండా ఓన్లీ గోధుమ పిండి కానీ ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే మనం ఉప్మా చేసుకునే రవ్వ యూస్ చేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా డ్రై నట్స్ యాడ్ చేస్తున్నాను. బాదామ్స్, జీడిపప్పులు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్లోకి దీన్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా కేక్ టిన్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గార్నిష్ కోసం బాదామ్స్, జీడిపప్పు ముక్కల్ని చక్కగా గార్నిష్ చేస్తున్నాను. మనం ఇలా బాదామ్స్, జీడిపప్పు ముక్కలు పైన వేసుకున్నామంటే కేక్ని ప్రత్యేకంగా డెకరేషన్ చేయాల్సిన పని ఉండదు. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ కింద ట్యాప్ చేసేసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఒక పెద్ద కడాయిలోకి దీన్ని పెట్టేసుకోవాలి. ముందుగా మందపాటి గిన్నె పెట్టుకుంటేనే మనకి కేక్ మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, 35 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 35 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. ఒక టూత్ పిక్ కుచ్చుకొని దానికి ఏమంటుకోకుండా వచ్చిందంటే కేక్ కుక్ అయిపోయినట్టే. చూడండి, కేక్ కుక్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ని అన్బౌల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ కేక్ చాలా హెల్దీ ఫ్రెండ్స్. మనం ఇందులో మైదా కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏమీ యూస్ చేయలేదు. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.